నమస్తే ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ 79. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎవ్రీ వీక్ అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇప్పుడు తిరుపతిలో అయితే ఉన్నాము. టైం అయితే తెల్లవారుజామున 4:42 కావస్తూ ఉంది. మనం ఉన్న ఈ లొకేషన్ ఏంటంటే అలిపిరి స్టెప్స్ దగ్గర రోడ్ దగ్గర అయితే ఉన్నాము. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళాలంటే చాలా దారులు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రెండు. మొదటి వచ్చేసి అలిపిరి మెట్లు అనమాట, రెండోది వచ్చేసి శ్రీవారి మెట్లు అనమాట. మనం ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గర అయితే ఉన్నాము. మనం ఇప్పుడు ఈ అలిపిరి మెట్ల గుండా తిరుమల అయితే వెళ్ళబోతున్నాము. వెళ్ళే దారిలో మీకు ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్పబోతున్నాను. ఎన్నో కొత్త కొత్త సీక్రెట్స్, మీకు తెలియని విషయాలు చెప్పబోతూ ఉన్నాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనము అలిపిరి నుంచి ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరి కొట్టి పూజ చేస్తారు. పూజ కిట్ అయితే తీసుకున్నాము. ఈ కిట్లో కొబ్బరికాయ, అగరబత్తి, తులసి దళాలు, పువ్వులు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని తీసుకుని మనమైతే పూజ చేసి స్టార్ట్ అవబోతున్నాం. టైం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:50 అవుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడ చాలామంది జనం వచ్చారు. అందరూ పూజ చేస్తూ ఉన్నారు. పూజ అయిన తర్వాత అందరూ ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తారనమాట. మనం స్టార్టింగ్లో చూసుకుంటే ఇలా కొన్ని గుళ్ళు అయితే కనిపిస్తాయి అనమాట. ఇంకా తెల్లవారులేదు కాబట్టి టెంపుల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. మనం బయటని దర్శించుకుందాము. కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే అలిపిరి వే అయితే అరౌండ్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. మన స్టార్టింగ్లో ఈ వెంకటేశ్వర స్వామి చూస్తుంటే స్వామివారు అయితే చాలా ముద్దుగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఇక మన స్వామివారిని దర్శించుకుని మనం ముందుకైతే కొనసాగుతాం. మనం ఇక్కడి నుంచి ముందుకి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక రాజగోపురం అయితే ఉంటుంది. అదేనండి మొదటి రాజగోపురము. మనము ముందుకు వెళ్తూ ఉంటే దశావతారాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆ విగ్రహాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. చుట్టూ ప్రకృతి, మధ్యలో ఈ దశావతారాలు చాలా సుందరంగా ఉంటాయి. మొదటగా మత్స్యావతారంలో అయితే స్వామివారి దర్శనమిచ్చారు. ఈ లైన్ చూడండి, చాలా బాగుంది. వెంకటేశుని అభయాస్తం, జ్ఞాన మార్గం చూపునేస్తాం. చాలా బాగుంది కదండి. ఇక్కడ స్టార్టింగ్లో చెక్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చెక్కింగ్ దగ్గర మనల్ని ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలో చేయరనమాట. ఎందుకంటే తిరుమల కొండపైన ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అలో చేయరు. అలిపిరిలో ఇలాగా చెక్కింగ్ ఏర్పాటు చేసేయడానికి కారణాలు అనేవి రకరకాలుగా ఉన్నాయి. అవి నిషేధిత వస్తువులు రాకుండా చేయడం కోసం, అంటే భద్రతా తనిఖీ పాయింట్ ద్వారా ఏదైనా వెపన్స్ కానీ, మాదక ద్రవ్యాలు మరియు ఇతర ప్రమాదకర పదార్థాలు ప్రవేశించకుండా చేయబడుతుంది. తద్వారా మరియు సిబ్బందికి భద్రతను నిర్ధారిస్తుంది. అంతేకాకుండా రద్దీగా ఉన్నప్పుడు తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా పీక్ సమయాల్లో భద్రతా తనిఖీ పాయింట్ ద్వారా భక్తుల ప్రవాహాన్ని నియంత్రించి రద్దీని నివారించడంలో సహాయం అవుతుంది. భద్రత మరియు పర్యవేక్షణ కోసం భద్రతా తనిఖీ పాయింట్ సంపూర్ణ భద్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం అలా నడుచుకుంటూ వెళ్తే 250 స్టెప్ దగ్గర ఒక గోపురం అయితే ఉంటుంది. ఆ గోపురం పేరు మైసూర్ గోపురం అంట. ఈ సప్తగిరులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పవిత్రమైనవి. ఎందుకంటే పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని ముప్పు తిప్పలు పెడుతూ ఉండేవాడు. ఆ రాక్షసుని యొక్క బాధలు భరించలేక భూమాత శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి ఆ హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూదేవిని రక్షించాడు. ఆ తర్వాత వరాహస్వామి వారు ఈ భూలోకానికి వచ్చారు. భూలోకంలో సువర్ణముఖి అనే ఒక నది ఉంది. ఆ నది తీరంలోకి వచ్చి నిల్చున్నారు.
అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడను పిలిచి ఇలా అన్నారు: ఓ గరుడా, నీవు వేగంగా వైకుంఠానికి వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారికి చెప్పి అక్కడ ఉన్న 7 పర్వతాలను తీసుకుని ఈ భూలోకానికి రా. ఈ భూలోకంలో సువర్ణముఖి అనే నది ఉంది. ఆ నదికి ఉత్తరాన ఈ 7 పర్వతాలని ఉంచు అని చెప్పారు. అంతేకాకుండా గరుడ, ఈ విషయాన్ని గుర్తుంచుకో, ఏమిటనగా ఆ 7 పర్వతాలని నీవు భుజాల మీద కాదు, శిరస్సు మీద ధరించి తీసుకుని రమ్మని చెప్పారు. శిరస్సు అంటే గరుడ యొక్క తలపై పెట్టి తీసుకురమ్మని చెప్పారనమాట. వరాహస్వామి వారు వైకుంఠాన్ని తెప్పించిన ఆ సప్తగిరుల పేర్లు ఏంటంటే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ 7 హిల్స్ అనేవి చాలా పవిత్రమైనవి. ఎందుకంటే వరాహస్వామి వారు గరుడకు చెప్పి సాక్షాత్తు వైకుంఠం నుంచి ఇక్కడ తెప్పించారు. ఇదంతా స్కంద పురాణంలోని విష్ణుఖండంలోని వెంకటాచల మహత్యంలో వివరంగా వివరించి ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సప్తగిరుల్లో శ్రీనివాసుడి కంటే ముందుగా వరాహస్వామి వారే వచ్చారు. మనము తిరుమలలో దర్శనం చేసుకున్నప్పుడు ముందుగా వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. అలా చేస్తేనే మన కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే దర్శనం యొక్క ఫలితం దక్కుతుందని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వరాహస్వామి వారికి వరమిచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే గాలిగోపురం. ఈ గాలిగోపురాన్ని మనం ట్రైన్ నుంచి వెళ్ళేటప్పుడు కావచ్చు, అలాగే తిరుమలలో చాలా ప్లేసుల్లో మనకి శంఖం, చక్రం, నామం మనకు దర్శనమిస్తాయి కదా, అదేనండి ఈ ప్లేసు. వీటినే నైట్ టైం లైట్స్ ఆన్ చేస్తారు. ఇదే మనకి తిరుమలలో చాలా ప్లేసుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదేనండి కొండల్లో కనిపించే శంఖం, చక్రం, నామం. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆ గోపురం కింద లోపల మండపం అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంకి ఎదురుగానే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఈ రెండు దర్శించుకుని మనం ముందుకైతే వెళ్దాం. అసలు కోదండరాముడు ఎందుకు పిలుస్తారంటే రాముడి చేతుల్లో ఉన్న ధనస్సు పేరు కోదండం అనమాట. కోదండాన్ని చేతపట్టాడు కాబట్టి కోదండరాముడు అని పిలుస్తారనమాట. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లైన్గా చాలా షాప్స్ అనేవి ఉంటాయి. మనం బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా ఇక్కడ చేయొచ్చు. అక్కడే మనము పరశురాముని కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం చూస్తున్నది పరశురాముడిని. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎమర్జెన్సీ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉంది. ఏదైనా చెకప్ చేయించుకోవాలని ఇక్కడ చేయించుకోవచ్చు. అసలు ఈ సప్తగిరులు గొప్పదనం చెప్పుకోవాలంటే చాలా ఉందండి. ఈ సప్తగిరిలోనే ఎన్నో సెలయేర్లు, పశుపక్షాదులు శ్రీహరి నామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉన్నాయి. ఈ సప్తగిరిలోని ప్రతి చెట్టు, ప్రతి పొద కూడా మహర్షుల ప్రతిరూపాలే. సకల క్షేత్రాలు, అఖిల పుణ్య నదులు అన్నీ కూడా ఈ కొండల్లోనే నిమిడీకృతమై అలలారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆలయాలు. మనము ఈ అలిపిరి మార్గంలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి గోవిందనామాలనే కనిపిస్తాయి. ఆ గోవిందనామాలు చదువుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఆనందమే వేరండి. మనము ఇలా అలిపిరి మెట్ల గుండా వెళ్తూ ఉంటే ఎంతో అత్యద్భుతమైన ప్రకృతిని, అలాగే ఎన్నో సుమనోహర దృశ్యాలను చూడవచ్చు. అంతేకాకుండా ఎన్నో తీర్థక్షేత్రాలు కూడా దారిలో ఉన్నాయి. అలాగే ఎన్నో జీవరాశులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహము రోడ్డుకు పక్కనే చాలా అందంగా ఉంటుంది. మనం ఇలా కాలినడక మార్గాన్ని వెళ్తూ ఉంటే ఎన్నో జీవరాశులు కనిపిస్తాయి. రకరకాల యానిమల్స్ అయితే కనిపిస్తాయి. నాకైతే ఈ యానిమల్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. 1979 ఇయర్లో అలిపిరి మెట్ల మార్గంలో ఒక స్త్రీ హత్య జరిగింది. ఆ సంఘటన అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అయినటువంటి డాక్టర్
పివికే ప్రసాద్ గారి మనసును ఎంతగానో కలవరపరిచింది. ఒకసారి ఆయన మెట్ల మార్గం గుండా నడిచి వస్తూ ఆ సంఘటన జరిగిన స్థలంలో కాసేపు కూర్చున్నారు. జరిగిన సంఘటనను తలుచుకొని ఆయన మనసు కాస్త భయాందోళనకు గురయ్యింది. ఆ ప్రదేశంలో భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఏదైనా చేయాలని అనుకున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తోగ లక్ష్మణ అనే శిల్పి 30 అడుగుల ఆంజనేయ స్వామి సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని మీద మొసాయిక్ పూతను పూయించారు. ఈ విగ్రహం మెట్టు మార్గం గుండా కొండ ఎక్కేవారికి, రోడ్డు మార్గం గుండా కొండ దిగేవారికి కనిపించే విధంగా ఆ 2 మార్గాలు కలిసే చోట ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళేవారు ఈ స్వామిని నమస్కరించి కొత్త ఉత్సాహాన్ని, ధైర్యాన్ని పొంది ముందుకు సాగుతుంటారు. అలిపిరి వద్ద గరుత్మంతుడి విగ్రహాన్ని కూడా ఈ శిల్పి ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇలాగా కొన్ని జింకలు అయితే కనిపించాయి. ఆ జింకలు చాలా అందంగా ఉన్నాయి. అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాము. జింకలు ఆలోచన శక్తితో జీవించే జంతువులు. అవి సమూహాల్లో జీవిస్తాయి. కనీసం 5-10 జింకలు ఒక సమూహంగా ఉంటాయి. అలిపిరి మెట్లలో పాదయాత్ర చేసేవారు జింకలను చూస్తూ వెళ్ళడం అనేది చాలా సాధారణం. ఇవి ఎక్కువగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో కనిపిస్తాయి, ఎందుకంటే అవి రాత్రిపూట ఒక నిర్బంధంగా ఉంటాయి. అక్కడి నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్తే కొంత దూరం వెళ్ళేసరికి ఇలా రోడ్డు అయితే వస్తుంది. రోడ్డు పక్కనే ఫుట్పాత్ మీద నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఆ దారి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రోడ్డు ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి చాలా డెప్త్ ఉన్న, చాలా లోతున్న ఒక లోయ అయితే ఉంటుంది. అలా మనం కొంత దూరం ప్రయాణం చేయాలి. ఈ యానిమల్ అయితే కనిపించిన దారిలో ఈ యానిమల్ చాలా క్యూట్గా ఉంది. దీన్ని చూస్తుంటే ఉడతేమో అనిపిస్తుంది, మళ్ళీ కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ దీని నేమ్ కనుక మీకు తెలుసుంటే ఈ యానిమల్ నేమ్ని మీరు కామెంట్ చేయండి. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే కొన్ని మంకీస్ కూడా కనిపించాయి. ఆ మంకీస్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇలా కొంత దూరం అయితే రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనకి మెట్లయితే మళ్ళీ వస్తాయన్నమాట. తిరుమల కొండలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించే పవిత్ర ప్రదేశం. మనము అలా నడుచుకుంటూ వెళ్తే మనకు ఒక గోపురం అయితే కనిపిస్తుంది. ఆ గోపురం అవతల చూసుకుంటే కొన్ని మెట్లు అయితే ఉంటాయి. అక్కడి నుంచి మోకాలి పర్వతం అనమాట. ఆ మోకాలి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత కర్పూరాన్ని వెలిగించి కొంచెం పసుపు కుంకుమ వేసి ముందుకైతే నడుస్తారనమాట. అసలు ఈ కొండకి మోకాలి పర్వతం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత మెట్లు అనేవి మోకాళ్ళతో ఎక్కుతారనమాట. 3 లేదా 5 లేదా 7 లేదా 11 లేదా 21 లేదా 41 ఇలాగా వాళ్ళు నడవగలని మెట్లు మోకాళ్ళతో నడుస్తారనమాట. అలిపిరి తిరుమల ప్రయాణంలో ముఖ్యమైన ప్రదేశం. ఇది భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి దశ. ఈ ప్రదేశం భక్తుల్ని అనేక విధాలుగా ఆకర్షిస్తుంది. అలిపిరి పాదయాత్ర ద్వారా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తుల ఆధ్యాత్మిక శాంతి, భక్తి, పూజల ద్వారా పరబ్రహ్మను పొందగలుగుతారు. ఇలా గోవిందుని స్మరిస్తూ చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ, అలాగే మనకి ఎదురయ్యే యానిమల్స్ అన్నిటికీ హాయ్ చెప్తూ మనమైతే ఇలాగా అలిపిరి స్టెప్స్ యొక్క ఎండింగ్ అయితే వచ్చేసాము. లాస్ట్లో ఇలాగా కొబ్బరికాయ కొట్టి లేదా కర్పూరం వెలిగించి పసుపు కుంకుమ వేసి ఇలాగా అలిపిరి కాలినడక అనేది కంప్లీట్ చేస్తారనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓం నమో వెంకటేశాయ.